అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. తక్షణమే వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ రోజున వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి వరలక్ష్మి దేవిని పూజించి చూడండి. మీరు కోరిన వరాలన్నీ ఆ వరలక్ష్మి దేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది. చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి, పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎలా కదిలించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై వరలక్ష్మి దేవి అని ఒక కామెంట్ అయితే చేయండి. వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తుల ఇళ్లలోకి వెంటనే అడుగు పెడుతుందట. కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గులపైన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలాగే బంతి పూలతో అందంగా అలంకరించుకోండి. కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నింపేస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవిలా తయారవ్వాలి. పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ గులాబీ రంగు చీరను కానీ ధరించాలి. ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి. మండపం వేయలేని వారు ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలశానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి కలశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలంటే ముందుగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు ఒక్కలు రూపాయి బిళ్ళలు వేసి కలశం పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి. కలశం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలాగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి. ఈ విధంగా కలశాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి. కలశం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. కొన్ని అక్షతలను తయారు చేసుకుని అమ్మవారి ముందు పెట్టుకోండి. అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరిగేలా చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా తీసుకొని పసుపు రాసి ఆ దారానికి పూలు కట్టి 9 ముడులు వేసి తోరాలను తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇక దీపారాధన చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి. దీప ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యిని పోసి దీపంలో 5 ఒత్తులను వేసి అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించాలి. దీపానికి నమస్కారం చేసుకొని 2 అగరవత్తులను కూడా వెలిగించి
వరలక్ష్మి వ్రతం పుస్తకం మీ దగ్గర ఉంటే ఆ పుస్తకం చదువుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ లేనట్లయితే అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి. ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి, లేదా ఒక రవిక ముక్కను సమర్పించండి. ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా 5 నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. పులిహోర, నానబెట్టిన శనగలు, పాలతో చేసిన పరమాన్నం, గారెలు, చలిమిడి, బెల్లం, పానకం, వడపప్పు, బూరెలు ఇలా 5 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి. అమ్మవారి ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక చివరగా వరలక్ష్మి వ్రతకథను చదివి అమ్మవారికి మంగళహారతి సమర్పించి పూజలో పెట్టిన తోరణాలను తీసి మీ కుడి చేతికి కట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి. వరలక్ష్మి వ్రత కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది. వరలక్ష్మి వ్రత కథను వింటేనే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ పుణ్యఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని పూర్తి చేసుకుని మీ ఇంటికి ముత్తైదును పిలిచి వాయనం అందించాలి. కనీసం 5 ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదువులకు వాయనం, పసుపు, కుంకుమలు, నానబెట్టిన శనగలు, అరటిపండ్లతో తాంబూలం ఇచ్చి వాయనం అందించాలి. మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులు మహాలక్ష్మీదేవితో సమానం కాబట్టి ముత్తైదువులకు వాయనం అందించి మీ పూజలో అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. పూజ చేసిన ఆడవారు కూడా అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఉపవాసం ఉండాలి అనిపిస్తే మీరు చక్కగా ఉపవాసం చేయవచ్చు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ అమ్మవారి ముందు దీపం వెలిగించి సాయంత్రం పునః పూజను చేసుకోవాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని కదల్చకూడదు. ఎందుకంటే ఈరోజు శుక్రవారం. ఈ రోజున అమ్మవారిని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మనం చెప్పకూడదు. ఎందుకంటే అమ్మవారు కూడా మన ఇంటి ఆడపిల్లతో సమానం. అందుకని ఆడపిల్లని శుక్రవారం వెళ్ళిపోమని చెప్తామా? చెప్పం కదా. అందుకని ఈరోజు అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పీఠాన్ని కదల్చకూడదు. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి తర్వాత పూజ చేసుకొని దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలశాన్ని కదిలించాలి. కలశంపై ఉన్న కొబ్బరికాయను తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి. ఆ కొబ్బరికాయను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇక కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగిలిన నీటిని మొక్కలపైన పోయండి. ఇక కలశం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు, లేదా పరమాన్నం తయారు చేసుకోండి. ఇక కలశాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయండి. ఎంతో మహిమగల ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారి సౌభాగ్యానికి అలాగే ఐశ్వర్యానికి సంకేతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.